హలో అండి అందరికీ. ఎప్పుడు వండేలా కాకుండా వంకాయని ఈరోజు మసాలా కర్రీ చేసుకుందాం. వంకాయల్ని ఇలా చెక్కలు కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి అటువైపు ఇటువైపు తిప్పేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ రకంగా ఈలోపు మసాలా రెడీ చేసుకుందాము. ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, 4 లవంగా, ఉల్లి, అల్లం, వెల్లుల్లి, టమాటా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. మసాలా రెడీ అయ్యేలోపు పిసరంత చింతపండు నానబెట్టుకుందాం. వంకాయలు రెడీ అయిపోయి మనకి తీసేసి అదే నూనెలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు మసాలా ముద్ద కూడా పచ్చి వాసన అనేది పోతుంది. ఈ రకంగా రెడీ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా అందులో వేసి చింతపండు రసాన్ని కూడా వేసేసి కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుంటే గుమగుమలాడే వంకాయ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి గుత్తి వంకాయ టేస్టే వస్తుంది.